ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా పార్లమెంటేరియన్ సదస్సులు నిర్వహించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు ఏ పార్టీ గౌరవం ఉంది అనేది ఈ రాష్ట్ర ప్రజలకి కాదు, మహిళలకి ముఖ్యంగా బాగా తెలుసు. మరి ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినట్లయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంటే, కోడలి మగబిడ్డ ఇస్తానంటే అత్తగారు వద్దంటుందా అంటూ మరి ప్రత్యేక హోదాని ఆడపిల్లతోనూ మరి ప్యాకేజీని మగపిల్లాడితోనూ పోల్చి మహిళా జాతిని కించపరిచిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ జిల్లాకి చూసుకున్నట్లయితే ఒక ఎంఆర్ఓ వనజాక్షి గారు తన డ్యూటీని ఎంతో బాగా నిబద్ధతతో నిజాయితీగా చేస్తూ మరి ఆయన శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నప్పుడు దానిని అడ్డుకుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మరి ఆ శాసనసభ్యుడిని మందలించడం పోయి ఆ ఎంఆర్ఓని కూర్చోబెట్టి రకరకాలుగా భయభ్రాంతురాల్ని చేసి ఆమెను మాట్లాడకుండా ఆమె నోరు నొక్కేసిన వైనాన్ని మనం చూస్తాం. అలాగే రిషితేశ్వరి హత్య కేసులో కూడా ఈ రోజు వరకు ఏనాడు పురోగతి లేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళల పట్ల ఎన్నో అఘాయిత్యాలు అరాచకాలు అనాదిగా జరుగుతూనే వస్తూ ఉన్నాయి. మహిళలకు రక్షణ లేని పరిస్థితి. ఇప్పుడు ఈ జిల్లాలో ప్రజెంట్ చూసినట్లయితే మరి శ్రీ గౌతమి కేసు, ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సిన వ్యక్తి మరి తెలుగుదేశం నాయకుడిని పెళ్లి చేసుకొని అతని చేతిలో అన్యాయంగా చనిపోయిందని ఆ కుటుంబం ఆరోపిస్తున్నప్పటికీ అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి ఆ హత్యని ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం ఈ పోలీసులు చేస్తున్న పరిస్థితి చూసాం. మరి అంతేకాకుండా మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని శాసనసభ్యులు ఆ మంత్రివర్గంలో ఉన్నారు. మరి సాక్షాత్ ఒక దళిత మంత్రి పీతల సుజాత గారు మరి ఈ జిల్లాలో తన తోటి శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ తన అన్ని రకాలుగా అవమానిస్తున్నాడని బాధపడుతున్న పరిస్థితి కూడా చూసాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మహిళలకు ఏమాత్రం గౌరవం లభించని ఈ ప్రభుత్వంలో మరి రోజా గారు సాక్షాత్ ఒక మహిళా ఎమ్మెల్యే, ఆమె ఎన్నో ఆశయాలతో మరి ఒక శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడుతుంటే ఆమెను నోరు నొక్కే ప్రయత్నం చేస్తూ ఆమెను సంవత్సరం పాటు అన్యాయంగా సస్పెండ్ చేసి ఆమె నోరు నొక్కేసిన వైనాన్ని కూడా చూసాం. మరి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పట్ల అందులోని మహిళల పట్ల ఎంత కిరాతకంగా ప్రవర్తిస్తుంది, ఏ మాత్రం గౌరవం లేకుండా ఏ విధంగా ప్రవర్తిస్తుంది అని కాకుండా మరి బికినీ షోలకి వైజాగ్ బీచ్ల్లో బికినీ షోలు పెడతామంటూ మహిళల్ని కించపరిచే విధంగా మరి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ప్రకటించిన పరిస్థితిని చూసాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తమ విధానాలు మార్చుకోవాలి. మీరు ఇటువంటి సమావేశాలు పెట్టినంత మాత్రాన మీరు మహిళల పక్షపాతి అని కానీ మహిళల పట్ల మీకు గౌరవం ఉందని కానీ నమ్మటానికి ఏ మహిళలు సిద్ధంగా లేరు. మరి రాబోయే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా రాకుండా మీ నాయకుల్ని ఇళ్లకు పంపించేది కూడా ఈ మహిళలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇప్పుడున్న గవర్నమెంట్ని చూసుకుంటే మరి ఎక్కడా కూడా మహిళకి అంటే రక్షణ లేకోకుండా తయారైంది. మరి గతంలో చూసుకుంటే మరి చింతమనేని ప్రభాకర్ గారు మరి ఒక మహిళ అయి ఉండి కూడా ఒక ఎంఆర్ఓ అయి ఉండి కూడా ఆవిడ అధికారంలో ఉన్న ఆవిడ్ని వనదాక్షి అన్న ఆవిడ్ని ఘోరాతి ఘోరంగా మరి బట్టలు పట్టుకొని లాగి నానా ఘోరంగా హింసించడం జరిగింది. అది మనందరికీ తెలుసు. మరి అప్పుడు కూడా అలాగే చింతమనేని ప్రభాకర్ గారిని ఎవరో కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయనకు బుద్ధి చెప్పకోకుండా మరి వదిలేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరు అని ఒక ధైర్యంతో వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఆడవాళ్ళ మీద అత్యాచారాలకి పాల్పడుతూ మరి ఘోరాతి ఘోరంగా మరి అందరి మీద దాడులు చేయడం జరుగుతుంది. నిన్న కాక మొన్న చూసుకుంటే మళ్ళీ మన అనంతపురంలో ఒక అమ్మాయిని ఒక ఆడావిడిని అయి ఉండి ఒక మహిళ అంటే మరి ఎంతో ఈ రోజున ఆడవాళ్ళని గౌరవించితే ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తే అక్కడ దేవతలు కొలువుంటా అంటారు. అటువంటి ఒక ఆడావిడిని పట్టుకొని మరి వాళ్ళకి తల్లులు చెల్లుళ్ళు అక్కలు ఉంటారు. మరి ఎంతో అన్యాయంగా అమ్మాయిని జుట్టు పట్టుకొని ఈడ్చి అమ్మాయిని గుండ్ల మీద కాలుతో తొండడం మనం అందరం కూడా చూసాము. మరి అటువంటి వ్యక్తిని మరి అటువంటి సర్పంచ్ని మనం ఉంచుకోకుండా ఆ సర్పంచి పదవిలోంచి వెంటనే తొలగించి ఆ అబ్బాయి ఎప్పుడు కూడా మరి జనం గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పని దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పని మరి గట్టిగా చెప్పడం జరుగుతుంది. నిన్న కాక మొన్న మరి విజయవాడలో మరి బుద్ధ వెంకన్న గారు మరి సెక్స్ అని చెప్పని కాల్ మనీ అని చెప్పని ఆడవాళ్ళని ఎంతో ఈ అన్యాయంగా మరి ఎక్కడ చూసుకున్నా సరే మహిళలకు అసలు రక్షణ లేకుండా పోతుంది. ఈ రోజున చూసుకుంటే ఆడవాళ్ళు బయటికి రావాలంటేనే భయపడడం జరుగుతుంది. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ధోరణి ఎలాగున్నదంటే మరి ఆ రోజున స్వతంత్రం వచ్చింది అంటున్నారు. ఎక్కడండి స్వతంత్రం వచ్చింది? ఎక్కడ చూస్తే అక్కడ ఆడవాళ్ళని అందరినీ కూడా హింసించడం మరి కేసుల్లో ఇరికించడం ఇటువంటివే చేస్తున్నారు. మరి ఋషికేశ్వరి కేసు కూడా అలాగే నీరు కార్చడం జరిగింది. మరి ఆడవాళ్ళు అందరూ తలుసుకుంటే మరి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించేద్దామా, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మనం
ఇలా చేసామా, ఎందుకు గెలిపించామని చెప్పని చేయడం జరుగుతుంది. ఈయన ప్రభుత్వం అంతా ఎలాగుందంటే మరి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, అసలు ఒక క్రమశిక్షణ లేకుండా, ఆడవాళ్ళకి ఇలువ లేకోకుండా, అసలు ఒక సోదర భావంతో చూడకోకుండా ఎక్కడా కూడా ఎక్కడికి పడితే అక్కడ ఘోరాలు చేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే ఖండించవలసిందిగా, పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నానండి. మరి గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసుకుంటే మరి ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ ఇవ్వడం, గౌరవించడం, ఒక అక్క చెల్లెల్లా చూడటం, ఆయన పాలన ఎంతో బాగుండేది. మరి ఎగస్పార్టీ అయినా సరే ఎన్టీ రామారావు గారి గురించి మరి ఆయన నోట్లోంచి మరి ఎంతో ఆడవాళ్ళని గౌరవించే ఒక మంచి పాలన ఉండేది. కానీ ఈ రోజున మరి చూసుకుంటే ఆ పాలన కనపడతలేదు. మరి ఆ పాలనతో చూసుకుంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి డ్వాక్రా మహిళల్ని కానివ్వండి, అందరినీ కానీ ఎంతో బాగా చూడటం కానీ, మరి వాళ్ళకి అందరికీ కావలసిన మరి నిధులన్నిటిని కూడా వాళ్ళకి కావలసిన అన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కానించి కూడా ఆ పాలన కనిపించట్లేదు, ఆ గౌరవించడం కనపడతలేదు. ఎక్కడ చూసినా కూడా మరి డ్వాక్రా మహిళని కానివ్వండి మొన్నటిదాకా హింసించడం జరిగింది. మరి వాళ్ళకి రుణమాఫీ చేస్తానని చేయిపోగా వాళ్ళని రోడ్లంట తిప్పడం జరిగింది. అలాగే అంగన్వాడీ టీచర్లను చూసుకుంటే ఎక్కడికెక్కడికే మరి పోలీసులు పెట్టించి వాళ్ళందరినీ కూడా ఘోరాది ఘోరంగా కొట్టించడం జరిగింది. కెమెరాల్లో కనిపించిన వాళ్ళందరినీ కూడా, మీడియాలో కనపడ్డ వాళ్ళందరినీ కూడా పోస్టులు తొలగించవలసిందిగా చేయవలసిందని చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప పాలన చేశారు. కానీ అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే గుర్తుంచుకోమని చెప్పేది, ఆడవాళ్ళని ఇంత ఘోరంగా మీరు అందరూ కూడా అవమానించుతున్నారు. ఎక్కడికక్కడ రక్షణ లేకుండా పోతుంది. మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు వచ్చిన కాడి నుంచి కూడా డ్వాక్రా మహిళని కానివ్వండి, అంగన్వాడీ టీచర్లను కానివ్వండి, ఆశా వర్గాలను కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులు చేసుకున్న మహిళని కూడా కానివ్వండి, అందరినీ కూడా మీరు బాధ పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా మేము అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళా సంఘాలు అందరూ కూడా దీన్ని ఎంత దూరమైనా సరే వెళ్తామని చెప్పని ఇవన్నీ ఆపేపోతే గట్టిగా చెప్పడం జరుగుతుంది.